రాష్ట్రంలో ఎండలు బగ్గుమంటున్నాయి. ఉదయం నుంచే ఎండ వడగాలులతో జనం ఇబ్బంది పడుతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు వచ్చే 5 రోజులు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పొడి వాతావరణం ఏర్పడుతుండటంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత కంటిన్యూ అవుతోంది. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 3 జిల్లాల్లో 45.4 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, నల్గొండ జిల్లా మాడుగులపల్లి, ములుగు జిల్లాలోని మల్లూరు, ధర్మవరంలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 6 జిల్లాల్లో 44.8 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. రానున్న 5 రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. మరో 2 రోజులు ఇవే పరిస్థితులు ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్, యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉక్కబోత వాతావరణం అనేది చాలా చోట్ల కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ యొక్క టెంపరేచర్ గరిష్ట ఉష్ణోగ్రతల రేస్ అనేది చాలా చోట్ల ఎక్కువగానే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతల తీవ్రతను అంచనా దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం రాష్ట్రం అంతా కూడా యెల్లో అలర్ట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక అప్కమింగ్ 3 డేస్ కూడా రానున్న 3 రోజులు కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సోమవారం వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచించింది. ఆది సోమవారాల్లో కూడా కొన్ని రోజుల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయంది. ఆదివారం అక్కడక్కడ ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతుందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే అధికంగా చాలా చోట్ల ఈ యొక్క పర్టికులర్గా డిస్కంఫర్ట్ అనేది ఎక్కువ కంఫర్ట్ లెవెల్స్ అనేవి రాష్ట్రంలో చాలా చోట్ల కనిపిస్తుంది. ఈ యొక్క ఉష్ణ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని గ్రీష్మ తాపం అంటారు దీన్ని. ఇన్ జనరల్గా వామ్ ఎయిర్ టెంపరేచర్స్ ఎక్కడైతే ఎక్కువ పెరుగుతున్నాయో వాటిని అంచనా వేస్తూ ప్రస్తుతం అయితే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది కాబట్టి ఎల్లో అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సోమవారం నుంచి మంగళవారం వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని వివరించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు అధికారులు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు.